బ్యాంకులను వేల కోట్ల రూపాయలు ముంచి విదేశాలకు పారిపోయిన వారు 20 మంది వరకు ఉన్నారని, వారిని ఎందుకు తీసుకురాలేకపోతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ఒక్క విజయ్ మాల్యా మినహా మిగతా వాళ్లు గుజరాత్ వాళ్లే అని తెలిపారు. ప్రధాని, హోంమంత్రి గుజరాత్ వాళ్లే కావడంతో అంతా కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. వక్ఫ్ చట్టంపై సిపిఐ తరఫున రాజా కోర్టుకు వెళ్తున్నారని చెప్పారు. కేంద్ర పెద్దలు వక్ఫ్ చట్టంతో వదిలిపెట్టరని, క్రిస్టియన్ ఆస్తులు, హిందూ దేవాలయాలపై పెత్తనం చేయడానికి వస్తారని చెప్పారు. ముస్లింలతో ఇది ఆగదు. ఎందుకంటే పార్లమెంట్లో వక్ఫ్ సవరణ బిల్లు పాస్ అయిన రోజే ఆర్ఎస్ఎస్ వాళ్ళ పత్రిక ఆర్గనైజర్లు వాళ్ళు ఒక ఆర్టికల్ రాశారు. అందులో ఏం రాశారంటే, క్యాథలిక్ చర్చ్ ఉందే, ఆ క్యాథలిక్ చర్చికి బ్రిటిష్ వారు ఈ దేశంలో అధికారంలో ఉన్నప్పుడు 7 కోట్ల హెక్టార్ల భూమిని వారికి లీజ్కి ఇచ్చారని చెప్పి ఒక పెద్ద ఆర్టికల్ రాశారు. అంటే నెక్స్ట్ వాళ్ళ టార్గెట్ ఏమంటే క్రిస్టియన్ ప్రాపర్టీస్, ఆ తర్వాత దేవాలయ భూములకు వస్తారు. మొత్తం మత సంస్థలన్నిటిపైన కూడా కేంద్రీకరించి దానిపైన వాళ్ళ మఠం భూములు, దేవాలయ భూములు, క్రిస్టియన్ ప్రాపర్టీసు, ముస్లిం ప్రాపర్టీసు అన్నిటిపైన కూడా వారి అజమాయిషీ తెచ్చుకోవడానికి వాళ్ళు తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని దేశంలో ఉండే మెజారిటీ రాజకీయ పార్టీలు పార్లమెంట్లో వ్యతిరేకించినాయి. ఇవాళ సుప్రీంకోర్టులో కేసులు ఫైల్ చేస్తూ ఉన్నారు. దీని నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా ప్రైమ్ మినిస్టర్ దిగజారి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైమ్ మినిస్టర్ ఏమంటున్నాడు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని రెచ్చగొడతా ఉంది, దాని బదులు ఒక ముస్లింకి మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వండి, లేదా 50% సీట్లు ముస్లింలకు ఇవ్వండి అని మాట్లాడతారు. ఒక ప్రధానమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా అని నేను అడుగుతా ఉన్నాను. ఒక ఇష్యూని రైజ్ చేస్తాం, దళితుల ఇష్యూ రైజ్ చేస్తాం, మీరు అధ్యక్ష పదవి దళితునికి ఇవ్వండి. బీసీలు ఇష్యూ రైజ్ చేసి మీరు అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వండి. ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇంత దిగజారి మాట్లాడడానికి గతంలో నేను ఏనాడు చూడలే. ఇంత దిగజారి నువ్వు ఏదంటే ఆ ఇష్యూ పైన చెప్పు, లేదా మీ ఆలోచన కరెక్ట్ కాదని చెప్పు. పోనీ మీరేమన్నా ఇచ్చారా? మీకు ఇవాళ ఇంతమంది మీ ఎంపీలు ఉన్నారు, ఒక్కరెవరైనా మీ దాంట్లో ఒక ముస్లిం ఎంపీ ఉన్నాడా? సెంట్రల్ క్యాబినెట్లో ఒక ముస్లింకి చోటు ఇచ్చారా?